నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహికం నుండి 9వ భాగాన్ని ముగింపుని వినేసేద్దామండి. రమణిని కారులోకి నెట్టి తలుపు పెళ్ళున మూసి చుట్టూ తిరిగి వెళ్ళి తాను కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది శ్రీలేఖ. హనుమాయమ్మ గారికి నోట్లో నుంచి రెండో మాట వచ్చింది కాదు. రమణికి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆమె తనను ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎందుకు తీసుకువెళ్తుందో అర్థం కాకుండా ఉంది. కానీ భయంగా మాత్రం లేదు. శ్రీలేఖ వ్యక్తిత్వం పైన ఎందుకో నమ్మకం ఏర్పడుతోంది. తల తిప్పి 2 సార్లు ఆమె వంక చూసింది. కానీ శ్రీలేఖ దేని గురించో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తోంది. 10 నిమిషాల తర్వాత కారుని పెద్ద బట్టల షాపు ముందు ఆపింది. ఇద్దరూ దిగారు. ఆమె రమణ చేతిని పుచ్చుకుని లోనికి దారితీసింది. రకరకాల చీరలు ఖరీదైనవి తీయించింది. ఇందులో ఏ సారీ బాగుందో సెలెక్ట్ చేసి చూద్దాం అంది. అదేదో పరీక్షలాగా. ఎవరికి? బాగా కావలసిన వాళ్ళకి. రమణి అక్కడున్న చీరలన్నీ కాసేపు పరీక్ష చేసింది. కనకాంబరం రంగు చీరను పైకి లాగింది. ఇది చాలా బాగుంది, రంగు, డిజైను, బోర్డర్ కూడా అంది. వాళ్ళిద్దరిని కళ్ళప్పగించి చూస్తున్న షాపు వాడితో, చూడటమైందా? అయ్యాక ఇదిగో ఈ శారీ మ్యాచింగ్ బ్లౌజు ప్యాక్ చేయించు అంది. ఆ షాపు వాడు కంగారు పడి సిగ్గుపడి ఆ చీరను తీసుకుని లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో ప్యాకెట్ చేతితో పుచ్చుకొని ఇద్దరు షాపులో నుంచి బయటకు వచ్చారు. తిరిగి కారు ఎక్కారు. వీధుల్లో రద్దీ తక్కువగా ఉంది. శ్రీలేఖ కారుని మెల్లిగా పోనిస్తోంది. ఏంటలా చిక్కిపోయావు అని అడిగింది రమణిని దృష్టి మరల్చకుండానే. అబ్బే ఏం లేదు అంది రమణి. దిగులా? రమణి బదిలివ్వలేదు. రోడ్డు వైపు చూస్తోంది. ఆ సుబ్రహ్మణ్యాన్ని నిజంగా ప్రేమించావా అంది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ అతడంటే నాకు ఇష్టం చెప్పింది రమణి. ఎందుకు? ఏం చూసి? అందమా, చదువా, ఆస్తా, అంతస్తా? అవన్నీ కాకపోవచ్చు. అసలు ఏదో చూసి ఇష్టపడటం కూడా నాకు తెలీదు. శ్రీలేఖ కొద్దిసేపు మౌనంగా ఉండి, అతడు ఏం చేశాడో విన్నావా అడిగింది. విన్నాను. అయినా సరే ఇంకా అతనంటే ఇష్టపడుతున్నావా? రమణి తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా. అతను అలాంటి వాడంటే ఎందువల్లనో నమ్మకం కుదరటం లేదు అంది. అంటే ఏంటి, నేను చెప్పేది అబద్ధమనా? అబ్బే అది కాదు నా ఉద్దేశం కంగారుగా అంది రమణి. నువ్వు సుబ్రహ్మణ్యాన్ని మర్చిపోవటం మంచిది రమణి, నేను అతన్ని చేసుకోబోతున్నాను అంది శ్రీలేఖ మెల్లిగా. రమణి ఆ మాట విని ఉలిక్కిపడింది. ఆ మాట చెప్పటానిక ఇంత దూరం వచ్చింది? అయినా ఏం చూసి అతన్ని కట్టుకుంటావు? అందమా, చదువా, ఆస్తా, అంతస్తా? శ్రీలేఖ చిత్రంగా నవ్వింది. అవి ఏమీ కావు, బుద్ధిగా నమ్మకంగా పడుంటాడు అందుకని అంది. రమణికి ఉక్రోషంగా ఉంది. కానీ అతడు నిన్ను చేసుకోవటానికి ఇష్టపడాలిగా. శ్రీలేఖ తేలిగ్గా కొట్టిపారేసింది ఆ విషయాన్ని. ఆ విషయం డాడీ చూసుకుంటారు. డబ్బుంది, డాడీ ఉన్నారు, తుపాకీ ఉంది, ఒప్పుకోక ఏం చేస్తాడు అంది శ్రీలేఖ. రమణి తల తిప్పేసుకుంది. శ్రీలేఖ చెప్పిన విషయం గుండెల్లో తిరిగి కల్లోలం రేపింది. బాధని, దుఃఖాన్ని అదుపు చేయటం శక్తికి మించిన పనిలా ఉంది. శ్రీలేఖ కారుని రోడ్డు పక్కగా ఆపింది. అది జనసమ్మర్ధం లేని రోడ్డు. రమణి బయటవైపు చూస్తూ కూర్చుంది. శ్రీలేఖ చనువుగా ఆమె భుజంపై చేయి వేసింది. రమణి తల తిప్పి చూసింది. ఆమె కళ్ళు ఎర్రటి మందారాల్లాగా ఉన్నాయి. కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతూ ఉన్నాయి. శ్రీలేఖకి ఆమె పరిస్థితి చూస్తే అనవసరంగా బాధ పెట్టానేమో అనిపించింది. తన బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసి ఆమె కళ్ళు తుడిచింది. రమణి, నీ ప్రేమకు చిన్న పరీక్ష పెట్టాను అంతే. అతడిపై నాకు ఎటువంటి ఆశ లేదు. రమణి ఆశ్చర్యంగా చూసి కళ్ళు తుడుచుకుంది. దుర్మార్గుడు, కసాయివాడైన మగాడి కంటే మేధకుడు, అమాయకుడే నయం. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ అంది. రమణికి జారిపోయిన ఆశాధైర్యం తిరిగి తలెత్తాయి. కానీ పెళ్ళవ్వాలిగా అంటావు, అంతేగా? అవుతుంది, నాకు తెలుసు. అందుకే అడ్వాన్స్ గిఫ్ట్ అని షాపులో కొన్న చీర ప్యాకెట్ను అందించింది. రమణి మొహమాట పడింది. వద్దండి, మీకెవరో కావలసిన వాళ్ళ కోసం కొన్నది నాకెందుకు అంది. ఏం, నువ్వు నాకు కావలసిన దానివి కావా? నీ కోసమే నేను కొన్నది. నాకు అక్కలు, చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఆ లోటు ఎన్నడూ లేనిది ఇప్పుడు తెలిసి వస్తోంది. అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేం, చివరికి అమ్మా నాన్నలకి కూడా.
అటువంటప్పుడు సమవయస్సు వాళ్ళైనా అక్క కానీ చెల్లెలు కానీ ఉంటే ఎంత బాగుంటుంది. నీతో మాట్లాడుతూ ఉంటే కాస్త రిలీఫ్గా ఉంది అంది. రమణి ఆమెను ఆశ్చర్యంగా చూసింది. పైకి కనిపించే కరుకుదనము చిలిపిదనము వెనకాల గుండె లోతుల్లో ఏదో చెప్పుకోలేని ఆవేదన బాధ ఉన్నాయని గుర్తించింది. శ్రీలేఖ తల విదిలించి తిరిగి కారు స్టార్ట్ చేసింది. వీధి మొదట్లోనే కారు ఆపింది. రమణి దిగబోయింది. ఇంతకీ మీ వాళ్ళు నిన్ను ఆ సుబ్రహ్మణ్యానికి ఇచ్చే విషయంలో అభిప్రాయం మార్చుకున్నారు కదూ అడిగింది. అవునన్నట్లుగా తల ఊపింది రమణి. దానికి కారణం నేనేగా. నేను చెప్పిన మాట వల్లనేగా వాళ్ళ విధంగా కాదంటున్నారు. అవును, అతడు మంచివాడు కాదని, ఇంకెంతమంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమోనని వద్దంటున్నారు. శ్రీలేఖ తలాడించింది. సరే, ఓ పని చెయ్యి. రేపు ఉదయం 10 గంటలకు మీ అమ్మను నాన్నను తీసుకుని మా ఇంటికి రావాలి అంది. దేనికండి? సుబ్రహ్మణ్యం నిర్దోషిత్వం వాళ్ళకే తెలిసొస్తుంది. రమణి మొహంలో సంతోషపు వెలుగు. అంటే ఆయనకేం తెలీదా? మరెవరు? అన్నీ రేపే తెలుస్తాయి. అంచేత తప్పకుండా మీ అమ్మ నాన్నల్ని వెంట పెట్టుకొచ్చాయి. కానీ వాళ్ళు రానంటే? శ్రీలేఖ కారును స్టార్ట్ చేసింది. కోరుకున్న మొగాడిని కట్టుకోవాలంటే ఆ మాత్రం అవస్థ పడాలి తప్పదు అని ఏమంటావు అన్నట్టుగా చూసింది. రమణి ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా సరే అలాగే వస్తాం ప్రామిస్ అంది. శ్రీలేఖ వస్తానన్నట్లుగా చెయ్యి ఊపింది. కారు కదిలింది. ఆ రోజు బామ్మ 6ంటికే లేచింది. సుబ్రహ్మణ్యాన్ని లేపింది. త్వరగా మొహం కడగమని స్నానం చేయమని తొందర చేసింది. సుబ్రహ్మణ్యం పనులన్నీ పూర్తి చేసుకుని బట్టలు వేసుకున్నాక అడిగాడు, ఏమిటే ఈ హడావుడి అని. అర్జెంటుగా ఇప్పుడు మనం ఒకళ్ళింటికి వెళ్ళాలి అంది బామ్మ. సుబ్రహ్మణ్యానికి అర్థమైంది కాదు. ఎవరింటికి, ఎక్కడికి, ఎందుకు వివరాలు అడిగాడు. ఎక్కడికని అడగకూడదు, పనులు కావు, చాలా ముఖ్యమైన పని. అక్కడికి కానీ వెళ్ళకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఆ పైన నీ ఇష్టం. సుబ్రహ్మణ్యం మరేమీ మాట్లాడలేదు. గదికి తాళం పెట్టి రోడ్డుపైకి వచ్చి రిక్షా పిలిచాడు. ఎక్కడికని చెప్పాలే అన్నాడు. పతంజలి గారింటికి మాట్లాడు అంది బామ్మ. ఆ మాట వినగానే సుబ్రహ్మణ్యం మొహంలో బాధ, అసహ్యం. అక్కడికైతే నేరానే, ఆ పిల్ల మొహం చూడదలుచుకోలేదు. అందరూ తలో మాట అంటూ ఉంటే తప్పు చేసినట్లుగా నిలబడటం నాకిష్టం లేదు అన్నాడు. బామ్మగారు బతిమాలుతున్నట్లుగా అంది. అలా అనకురా, నా మాట విను. నీ మంచి కోరే నేను చెప్తున్నా. రిక్షా బేరమాడు అంది. సుబ్రహ్మణ్యం మరేమీ అనకుండా రిక్షా ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళిద్దరిని తీసుకుని రిక్షా కదిలింది. సరిగ్గా అదే సమయానికి రామసూర్యం గారింట్లో కూడా అదే విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళింటికి ఎందుకమ్మా? వాళ్ళేమన్నా మనకు చుట్టాలా, స్నేహితులా అన్నాడు రామసూర్యం కూతురు చెప్పిన మాట విని. కానీ తప్పకుండా వెళ్ళాలి నాన్న ఆదుర్దాగా అంది రమణి. హనుమాయమ్మ కస్సుమంది. ఏమిటే పిచ్చి మాటలో నువ్వును? పిలవకుండా ఎవరింటికైనా వెళ్ళటం ఎప్పుడన్నా ఎరుగుదువా? తప్పమ్మా, అలా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అందులోనూ వాళ్ళ అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు మనం నవ్వుకుంటూ వెళ్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు రామసూరి. రమణికి వాళ్ళిద్దరినీ ఒప్పించటం కష్టతరమైన పనిగా అర్థమైంది. సరే, నాకో మాట చెప్పండి అంది ఇద్దరిని ఉద్దేశించి. ఏమిటి? నిజంగా నేను జీవితమంతా సుఖంగా సంతోషంగా ఉండటమేనా మీకు కావాల్సింది? అదేమిటమ్మా అలా అంటావు? మాకేమిటి, ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది అదేగా అన్నాడు రామసూర్యం ఆప్యాయంగా. నిజంగా మీరు కోరేది అదే అయితే ఈ ఒక్కసారికి నేను చెప్తున్నట్లుగా నాతో రండి అంటున్నప్పుడు ఆ మాటల్లో ఆదుర్ద, మొహంలో భయం, కళ్ళల్లో నీళ్లు. భార్యాభర్తలిద్దరూ మొహం చూసుకున్నారు. ఎందుకు ఈ పిల్ల ఇంతగా బాధపడుతోంది, ప్రాధాయపడుతోంది? అర్థం కాని విషయం ఏమన్నా కానీ ఉందా? సరే, అట్లాగే వెళ్దాంలే. కానీ అక్కడ ఏదైనా అవమానం జరిగితే వెంటనే వచ్చేస్తాం అన్నాడు రామసూర్యం. ముగ్గురు బయటకు వచ్చి ఆటో ఎక్కారు. ఆటో కదిలింది. ఉదయం 10 గంటలు. పతంజలి గారు ఇంటి ముందు ఆవరణలో పచార్లు చేస్తున్నాడు. ఆయన వెనకే బోసుబాబు. అతడు అప్పుడే వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం చేత ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి సార్, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు వస్తూనే. పతంజలి దీర్ఘాలోచనలో ఉండటం చేత అతడి ప్రశ్నకు బదిలిచ్చాడు కాదు. ఆయన పరధ్యానాన్ని పసిగట్టి బోసు మరేం మాట్లాడకుండా, ఎందువల్లనో వెళ్ళిపోకుండా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. శ్రీలేఖ తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుంచి పతంజలి బాధపడిన క్షణంగాని, భయపడిన క్షణంగాని లేదు.
కూతురు చేసిన తప్పుని తొందరపాటుని తొలగించుకునేందుకు సమ్మతిస్తే గుడ్డిలో మెల్లగా సరిపెట్టుకుని సమాధాన పడేవారు. కానీ ఆమె సమ్మతించక చేసిన తప్పుని కడుపులో పెంచుకుంటోందని, రోజు రోజుకి ఆ పాపం పెరిగి ఆకారం దాలుస్తోందన్న ఆలోచన ఆయన్ని అన్ని విషయాల నుంచి విముఖుణ్ణి చేసి మనసులో మంటల్ని రేపుతోంది. ఆయన వింతగా దిక్కుతోచనట్లుగా తిరుగుతూ ఉండగా లోపల నుండి శ్రీలేఖ వచ్చింది. ఆమె తలార స్నానం చేసి జుట్టును పాయలుగా ముడేసుకుంది. ఎర్రని పట్టుచీర కట్టుకుని మొహాన పొడుగాటి కుంకుమ బొట్టు పెట్టుకుంది. మెట్లు దిగి తండ్రి వద్దకొచ్చింది. కూతుర్ని చూసి పతంజలి పచారులు ఆపి ఆమె వంక ఆపేక్షగా చూశాడు. ఏమిటి డాడీ అలా చూస్తున్నారు అంది ఆశ్చర్యపోతూ. ఏమీ లేదమ్మా, మహాలక్ష్మిలా ఉంటేను. మాటని పూర్తి చేయలేకపోయాడు. గుండెల్లోని బాధ గొంతుకు అడ్డం పడింది. శ్రీలేఖ తేలిగ్గా నవ్వి, డాడీ ఇవాళ మన ఇంటికి గెస్టులు వస్తారు అంది. ఎవరమ్మా, నీ ఫ్రెండ్సా? ఎవరో చెప్పను, చూశాక మీకే తెలుస్తుంది. కానీ ఒక మాట ఇవ్వాలి అంది. బోసుబాబు వింతగా చూస్తున్నాడు వాళ్ళిద్దరి వంక. ఏం మాట ఇవ్వాలి అడిగాడు. ఇవాళ మన గుమ్మంలోకి ఎవళ్ళు వచ్చినా నువ్వు వాళ్ళని అనకుండా మామూలుగా ట్రీట్ చేయాలి, ఓకేనా అంది. నువ్వు చెప్పింది నేను ఏది ఎప్పుడు కాదన్నానో చెప్పు. కానీ కనుకొలకల్లో నిండిన నీటిని తుడుచుకుంటూ ఏదో అడగబోయాడు. కానీ అందుకు ఆమె అవకాశం ఇవ్వకుండా, డాడీ ఇంకేమీ అడగకండి, ఇవాళ నా జీవితంలో ఓ మంచి పని చేయబోతున్నా, వివరాలు అడగకండి అని తండ్రిని చెయ్యి పట్టి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. బోసుబాబు చిన్నగా నవ్వుతూ, ఇవాళ అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నట్టుంది అన్నాడు. కరెక్ట్, ఇవాళే సరైన మూడ్లోకి వచ్చింది అనేసి ఇప్పుడే వస్తా అంటూ పైకెళ్ళింది. పతంజలి బోసుబాబు అర్థం కానట్లు మొహాలు చూసుకున్నారు. కొద్ది క్షణాలకు ఆమె తిరిగి కిందకొచ్చింది. చేతిలో గాజు గ్లాసు, దాని నిండా సేమియా పాయసం. గ్లాసును తండ్రికి అందిస్తూ, తీసుకోండి డాడీ అంది. ఏమిటమ్మా ఇదంతా, ఏమిటి విశేషం? ఆయన పాయసం గ్లాసు వంక చూస్తూ అడిగాడు. మీకు ఇష్టమైన పాయసం డాడీ. ఒకసారి నేను చేస్తే మమ్మీ కన్నా బాగా చేశానని మెచ్చుకున్నారు, గుర్తుందా? ఆ తర్వాత చాలాసార్లు చేసి పెట్టమని అడిగారు కూడాను, కానీ బద్దకించాను అంది. అది సరే, ఇవాళ చేయటానికి కారణం? అది మాత్రం అడగండి, కాసేపట్లో మీకే తెలుస్తుంది. పతంజలి కూతురి అల్లరితనానికి చిన్నగా నవ్వి, మరి బోసుకి ఇవ్వలేదేం అని అడిగాడు. అతడి వాటా అతడికి ఉంది, తర్వాత పుచ్చుకుంటాడు, మీరు కానివ్వండి అంది. అవునవును, మీరు కానివ్వండి అన్నాడు అతను. పతంజలి పాయసం గ్లాసును పైకెత్తాడు. సరిగ్గా అదే సమయానికి గేటు ముందు రిక్షా ఆగింది. అందులో నుంచి సుబ్రహ్మణ్యం బామ్మ దిగారు. వాళ్ళని చూడగానే పతంజలికి నోట్లో ఉన్న పాయసం అరుచిగా అనిపించినట్టు అసహ్యంగా మొహం పెట్టాడు. కానీ కూతురు ముందుగానే అతిథులు వస్తారని చెప్పడం చేత అసహ్యాన్ని బలవంతాన ఆపుకుని మొహంలో ఏ భావం లేకుండా జాగ్రత్త పడ్డాడు. రిక్షా దిగిన వాళ్ళిద్దరూ గేటు దాటి మెల్లిగా ఇంటివైపుగా వస్తున్నారు. శ్రీలేఖ ఆప్యాయంగా ఆదరంగా ఎదురు వెళ్ళి ఆహ్వానించింది. సుబ్రహ్మణ్యం ఆమె వంక చూడటం ఇష్టం లేనట్లు తలంచుకున్నాడు. శ్రీలేఖ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. సుబ్రహ్మణ్యాన్ని బోసుకు పరిచయం చేసింది. ఈయనే సుబ్రహ్మణ్యం, డాడీ ఫ్రెండ్ కొడుకు అంది. బోసుబాబు అతడి వంక వింతగా చూశాడు. సర్లే అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు పతంజలి అయిష్టంగా మొహం పెట్టి. శ్రీలేఖ ఎందుకో పైకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి వీధిలో ఆటో ఆగింది. రామసూర్యం భార్య కూతురుతో అందులో నుంచి దిగాడు. పతంజలికి ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళందరినీ పిలిచినట్లు? అకారణంగా శ్రీలేఖ ఏ పని చెయ్యదని ఆయనకు గొప్ప నమ్మకం. ఒకవేళ ఈ సుబ్రహ్మణ్యం గారు చేసిన పనిని అందరి ముందు బట్టబయలు చేయాలనుకుందా? అలా అయితే తనకి సంతోషమే. ఇట్లాంటి వెధవలకి పబ్లిక్గా సన్మానం జరగాల్సిందే. ఈ ఆలోచన రావడంతో ఆయనలో క్షణం క్రితం లేని ఉత్సాహం వచ్చి వాలింది. అప్పటికే రామసూర్యం ఫ్యామిలీ సమేతంగా వచ్చి గడపలో నించున్నాడు. శ్రీలేఖ అక్కడ లేకపోవటం చేత పతంజలి స్వయంగా ఆహ్వానించాడు. రండి, అలా కూర్చోండి అంటూ ముగ్గురికి కుర్చీలు చూపించాడు. అందరూ నిశ్శబ్దంగా పరిచయం లేని వ్యక్తుల్లాగా మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. కానీ అందరికీ ఒకటే అనుమానం, అర్థం కాని విషయం, ఎందుకు ఇలా ఆహ్వానించినట్లు అని. సుబ్రహ్మణ్యానికి రమణకి మరీ పజిల్గా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. అయోమయంగా మొహాలు పెట్టి నిశ్శబ్దంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు.
అన్నపూర్ణమ్మ పైనుంచి దిగి ఆసీనులై ఉన్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక వెర్రిగా భర్త వంక చూసింది. భార్య చూపుల్ని, దాంట్లో భావాలని అర్థం చేసుకున్నట్లుగా. చిన్ని వీళ్ళందరినీ తను చేసిన పాయసం తాగటానికని ఆహ్వానించింది అన్నాడు పతంజలి మర్యాదకు నవ్వుతూ. అన్నపూర్ణమ్మ కూడా భర్తకు చేరువుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పతంజలికి అలా కూర్చోవటం ఇబ్బంది అనిపించి, బోసు పైకి వెళ్ళి అమ్మాయిలతో గెస్టులంతా వచ్చారని చెప్పు అన్నాడు. బోసు అలాగేనని తలూపి లేచి పైకెళ్ళాడు. అతడు పైకి వెళ్ళటం చేత అక్కడున్న మిగతా వాళ్ళందరికీ జరిగిన సంగతి తెలియటం చేత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పతంజలి అన్నాడు, మా పిల్ల తత్వం ఏమిటో సరిగ్గా అర్థం కావటం లేదు. దాని సంతోషం కోసం అదేం చెప్పినా కాదను, కానీ జీవితంలో ఆ సంతోషం మిగులుతుందా అని భయంగా ఉంది. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు. అదే మనం చేసిన తప్పు. అందరిలాగా మనం కూడా దాన్ని మొదటి నుంచి కట్టుబాట్లలో పెంచుంటే ఈ రోజున మనకి ఆవేదన భయము ఉండేవి కావు. మొదటి నుంచి నేను చెప్తుంటే మీ తలకెక్కింది కాదు. అది జీవితంలో ఎవ్వరూ సాధించింది గెలిచి మీకేదో గొప్ప పేరు తెస్తుందని అనేవారు. చివరికి సాధించింది చాలా గొప్ప పేరే తెచ్చింది. అన్నపూర్ణమ్మ అక్కసుగా భర్త వంక చూస్తూ అంది. పతంజలి తల ఉంచుకున్నాడు. అంతలో బామ్మ కల్పించుకుంది, అలా అనుకోవటమే పొరపాటు. పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ అదృష్టాల్ని కంటారా? అసలు పిల్లలపైన ఆశలు పెంచుకోవటం అన్నింటికంటే పెద్ద తప్పు. అదే బాధలకి అశాంతికి మూలం. పిల్లల్ని కర్తవ్యపరంగా పెంచాలే కానీ వాళ్ళేదో పెరిగి పెద్దవాళ్ళై మనకి తవ్వి తలకెత్తుతారన్న ఆశతో పెంచకూడదు. గీతలో కృష్ణ భగవానులు గారు ఏం చెప్పారు? మన ధర్మం మనం నిర్వర్తించాలి, ఫలితం ఆయనకు వదిలేయాలి, అంతే. అక్కడ కూర్చున్న వాళ్ళంతా బామ్మగారి ప్రవచనాలను వింటూ అసలు ఎందుకైనా ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా మొహాలు పెట్టారు. శ్రీలేఖ పైనుంచి దిగొచ్చింది. చేతిలో పెద్ద ట్రే ఉంది. దాని నిండా పాయసం గ్లాసులు. అందరికీ తలొకటి ఇచ్చింది. ఇస్తూనే అందరినీ ఆప్యాయంగా పలకరించింది. సుబ్రహ్మణ్యాన్ని, అతనికి ఎదురుగా తల వంచి కూర్చున్న రమణిని మార్చి మార్చి చూసి చిలిపిగా నవ్వింది. బోస్ ఏం చేస్తున్నాడమ్మా అడిగాడు పతంజలి కూతుర్ని. మీరు అతడి చేత వ్యాయామం చేయించడం లేదని నేను కాస్త పనిచ్చా, పైన మసిగిన్నెలు తోముతున్నాడు అంది గలగలా నవ్వుతూ. చాలా రోజుల తర్వాత ఆమె ఆ విధంగా హాయిగా స్వచ్ఛంగా నవ్వటం చూసి పతంజలి సంతోషపడ్డాడు. చిన్ని వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ వదిలేసి నువ్వు మళ్ళీ పైకి వెళ్తావేమే అంది అన్నపూర్ణమ్మ మందలిస్తున్న ధోరణిలో. ఉండమ్మా, పైన బోసుబాబు ఉన్నాడు. పాపం అతడి వాటా కూడా అతడికి ఇచ్చేస్తే మొదలుపెట్టిన పని పూర్తవుతుంది, అప్పుడు నేను ఫ్రీ అంటూ పైకి పరిగెత్తింది. అక్కడున్న వాళ్ళంతా అర్థం కానట్లు మొహాలు పెట్టి వెళ్తున్న ఆమె వైపు చూస్తూ పాయసం సేవిస్తున్నారు. మీ పిల్ల అందరిలాంటి పిల్ల కాదు. చిలిపితనము చిన్నతనమే కాదు, ధైర్యం పట్టుదల కూడా ఉన్నాయి. తప్పకుండా ఆమెకు జయం కలుగుతుంది అంది బామ్మ. ఆ మాటలు ఎందుకు అందో, ఏం గమనించి అందో ఎవరికీ అర్థం కాలేదు. ఆవిడ మాటలు ఇంకా పూర్తి కాకమునిపే మేడపై నుంచి పిడుగుల వర్షం కురిసినట్లు, మేఘం గర్జించినట్లు, భూగోళం పెళ్ళున బద్దలైనట్లు పెద్ద శబ్దం. ఒకసారి కాదు, 2 సార్లు వెంట వెంటనే ఢామ్ ఢామ్ అని తుపాకీ పేలిన శబ్దం. ఆ శబ్దానికి, ఆ భావనకి, ఆ భయానికి అక్కడ కూర్చున్న వ్యక్తులందరూ కుర్చీలకు అతుక్కుపోయారు. కదలికలు లేక బిగుసుకుపోయారు. మొదటిగా తేరుకుంది పతంజలే. ఆయన చువ్వలాగా లేచి నించున్నాడు. అన్నపూర్ణమ్మ భయంతో పెద్ద పులికేక పెట్టింది. చిన్ని కొంప ముంచిందండి, అలా చూస్తారేం, వెళ్ళి చూడండి అంది. ఆ కేక విన్నాక గాని అప్రయత్నంగా లేచి నిల్చున్న పతంజలిలో చలనం వచ్చింది కాదు. కానీ పైకి వెళ్ళాలంటే ధైర్యం చాలటం లేదు. జరిగిందేమిటో ఆయనకు అర్థమైంది. చిన్ని, ఎంత పని చేశావమ్మా, నీకు నువ్వే శిక్షించుకున్నావా? నిలబడే అప్పుడే భూమి మీద పడ్డ పిల్లవాడిలా ఏడుస్తున్నాడు. బామ్మగారు లేచి నించుంది. ఆవిడతో పాటు రామసూర్యం, సుబ్రహ్మణ్యం కూడా లేచి నిలబడ్డారు. కానీ ఎవరికి వారికే పైకి వెళ్ళాలంటే, వెళ్ళి క్షణం క్రితం పలకరించి పాయసం ఇచ్చిన ఆ పిల్లని నెత్తుటి వాగులో చూడాలంటే ధైర్యం చాలటం లేదు. అందరూ అలా స్థాణువులే నిల్చునుండగా పతంజలి ఏడుస్తూనే మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఆయన వెనకాలే సుబ్రహ్మణ్యము, రామసూర్యము, బామ్మ కూడా వెళ్లారు. హనుమాయమ్మ, రమణి మాత్రం అక్కడే నిల్చుండిపోయారు. పైకి వెళ్ళి కనిపించిన దృశ్యాన్ని చూసి పతంజలి ఏడుపును మర్చిపోయాడు. వెన్నుపూసలో నుంచి సన్నపాటి వణుకు, చలి. సుబ్రహ్మణ్యం, రామసూర్యం కూడా స్థాణువులే నిలబడిపోయారు. శ్రీలేఖ గది మధ్యగా నిల్చుంది.
చేతిలో తుపాకీ ఉంది. అది ఇంకా పొగలు కక్కుతుంది. ఆమె కాళ్ల వద్ద బోసుబాబు పడి ఉన్నాడు. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, కానీ ప్రాణాలు లేవు. అతడి శరీరంలో నుంచి కారిన నెత్తురు ఆ గది నేలపై పెద్ద మడుగుగా తయారైంది. పతంజలి తేరుకున్నాడు. పిచ్చిగా అరిచాడు. చిన్ని, ఏమిటే నువ్వు చేసింది? తూలి వెనక్కి పడబోయాడు. వెనక్గా ఉన్న సుబ్రహ్మణ్యం, రామసూర్యం ఆయన గట్టిగా పట్టుకున్నారు. శ్రీలేఖ మొహంలో భయం లేదు, కంగారు లేదు, రక్తాన్ని చూసిన భీతాహం లేదు. పాయసం గ్లాసును పుచ్చుకున్నంత తేలిగ్గా తుపాకీని పట్టుకుని నిలబడింది. మహిషాసురుణ్ణి చంపిన కనకదుర్గలా ఉంది. పైగా చిన్నగా నవ్వుతోంది. ఎందుకు డాడీ అంతలా కంగారు పడతావు? నేనేం చేశానని? పతంజలి పెద్దగా అరిచాడు. వాణ్ణి నిలువునా చంపి ముందా తుపాకీ కింద పడే. శ్రీలేఖ పడేసింది కాదు. ఏం భయం లేదు డాడీ, ఇంకెవ్వరిని చంపను, నేను చావను. అనుకున్నదేదో పూర్తి చేశాను. సుబ్రహ్మణ్యం కదిలి గదిలోకి వెళ్ళబోయాడు. ఆ తుపాకీ ఇటివ్వండి అంటూ. శ్రీలేఖ హెచ్చరికగా అంది. ఎవ్వరూ లోపలికి రావడానికి ప్రయత్నించకండి, నేను ఆటే మంచిదని కాదు. ఆ మాటతో ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అంతలో హనుమయమ్మ, రమణి సాయం పట్టి అన్నపూర్ణని పైకి తీసుకొచ్చారు. ఆమె బతికున్న కూతుర్ని చూసి నవ్వాలో, చచ్చిపడున్న బోసును చూసి ఏడవాలో తెలియక కళ్ళు తేలేసి స్పృహ తప్పి పడిపోయింది. పతంజలి ఏడుస్తూనే ఉన్నాడు. నీకేదో పిచ్చి పట్టిందే, ఎంత పని చేశావే అంటూ. శ్రీలేఖ గట్టిగా, కోపంగా, ఉక్రోషంగా అరిచింది. నాకేమి పిచ్చి పట్టలేదు. ఐఎమ్ ఆల్ రైట్. నన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసిన రాస్కెల్ వీడే డాడీ అంది. కూతురు చెప్పిన సంగతి విని ఆశ్చర్యపోయాడాయన. ఏమిటమ్మా, నిన్ను మోసం చేసింది ఇతడా, సుబ్రహ్మణ్యం కాడా? రామసూర్యం నమ్మలేనట్టు అడిగాడు. సుబ్రహ్మణ్యం అమాయకుడు. ఐ లైక్ హిమ్. నన్ను మోసం చేసింది వీడే. మోసాన్ని నేను భరించలేను అంది శ్రీలేఖ. పతంజలి కల్పించుకుంటూ, అయితే మాత్రం అలా కాల్చి చంపుతావా? ఆ మాట ఏదో మొదటే చెప్పుంటే అతడితో మాట్లాడి. ఆయన మాటని పూర్తి చేయనీయకుండా శ్రీలేఖ, పెళ్లి చేసి ఉండేవారు కాదు, అంతే మీ పెద్దవాళ్ళు. మోసం చేసిన మగాడి కాళ్ళు పట్టుకుని అతడికిచ్చి పెళ్లి చేయటం, కాదంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం, ఈ రెండే తెలుసు అంది. జరిగిన మోసంలో తప్పులో నీకు భాగం ఉందిగా, కేవలం అతనొక్కడే కారకుడు అన్నట్టు మాట్లాడితేమేం అన్నాడు సుబ్రహ్మణ్యం. శ్రీలేఖ అతన్ని చూసి చిన్నగా నవ్వింది. నిజమే, మోసపోయింది నేనొక్కదాన్నే అయితే నాది కూడా తప్పుందని అందరిలాగే తప్పుకుపోయేదాన్ని. కానీ బోసుబాబుకి పెళ్లి కాని ఆడపిల్లల బతుకులతో ఆడుకోవటం హాబీ అని అర్థమైంది. మరైతే నా మనవడి పేరు ఎందుకు చెప్పావు? వాడు తలెత్తుకు తిరగలేకపోతున్నాడు అంది బామ్మ. శ్రీలేఖ నిల్చున్న చోటు నుంచి కదిలింది. అది నా తొందరపాటు. అసలు సంగతి చెప్పలేక అప్పట్లో నోటుకొచ్చిన పేరు అనేశాను అంటూ గది బయటకొచ్చింది. ఫోన్ వైపుగా వెళ్ళింది. అందరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెంబరు డైల్ చేసి మెల్లిగా తాపీగా చెప్పసాగింది. హలో, పోలీస్ స్టేషనా? నా పేరు శ్రీలేఖ. నేను రాక్షసుణ్ణి కాల్చి చంపాను. శవం కూడా ఇక్కడే ఉంది, త్వరగా రండి, అడ్రస్ రాసుకోండి. రమణి భయంతో తల్లిని పట్టుకుంది. శ్రీలేఖ ఫోన్ చేసి తిరిగి గదిలోకి వెళ్ళింది. చటుక్కున తలుపులు మూసి గడియ పెట్టుకుంది. పతంజలితో పాటుగా అక్కడున్న వాళ్ళంతా కంగారుగా ఒక్కసారిగా అరిచారు. నేనేమి చావను, అంత పిరికిదాన్ని కాదు. మరెవరూ లోనికి రాకుండా మాత్రమే తలుపు మూశాను, అంతే అంది కిటికీలో నుంచి. అన్నపూర్ణమ్మకు స్పృహ తెలిసి వెర్రిగా మతి చెలించినట్లు భర్త వంక చూస్తోంది. పతంజలి కూతురు గురించి బాధపడాలో, భార్య గురించి బాధపడాలో తెలియక అదో రకమైన విచిత్ర స్థితిలో ఉన్నాడు. అక్కడున్న మిగతా వాళ్ళంతా గది కిటికీ వద్ద నిల్చున్న శ్రీలేఖనే చూస్తున్నారు. ఆమె చెప్తున్న సంగతిని అత్యంత ఆసక్తిగా వింటున్నారు. ఈ బోసుబాబు మా ఇంటికి వచ్చేది ఆసనాల కోసం, ఆరోగ్య సూత్రాల కోసం కాదు, నా కోసం. ఒకరోజు కాలేజీకి వెళ్తూ ఉంటే నన్ను చూశాడు. అప్పటి నుంచి ప్రతిరోజు విష్ చేసి పలకరించేవాడు. పరిచయాన్ని పనిగట్టుకుని పెంచాడు. ప్రేమిస్తున్నానన్నాడు. నే కాదంటే చచ్చిపోతానన్నాడు. నమ్మాను, అన్నీ నమ్మాను. కాదు, బాగా నమ్మించాడు. ఒకరోజు ఎవరూ లేనప్పుడు ఇంటికొచ్చాడు. రెచ్చగొట్టాడు. నాకు కూడా మనసు చెలించింది. పెళ్లి చేసుకుంటావా అని స్పష్టంగా అడిగాను. చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు. ఆ తర్వాత చేసుకోనన్నాడా? బామ్మ అడిగింది. అనటమే కాదు, మొహం తప్పించి తిరగసాగాడు. నాకు అనుమానం వచ్చి అతడికి తెలియకుండా అతడి గురించి ఎంక్వైరీ చేశాను. చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి.
అతడి చేత మోసగించబడ్డదాన్ని నేను ఒక్కదాన్నే కాదు. అలా అయితే ఈ పాటికి అతను బతుకుండేవాడు. ఎంతోమంది ఆడపిల్లల్ని సరిగ్గా ఇలాగే నటించి ప్రేమిస్తున్నానని చెప్పి అనుభవించి తప్పుకున్నాడు. ఇతని మాటలు విని ఇళ్లని తల్లిదండ్రులని వదిలేసి వచ్చిన అమాయక ఆడపిల్లలు ఇతడి మోసానికి గురై ఇంటికి వెళ్ళలేక బతకటానికి వేరే దారి లేక కొంతమంది లాడ్జింగులకు అంకితమైతే ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను అలాగే సమాధానపడి తప్పుకుపోతానని అనుకున్నాడు. ఎప్పుడైనా రోగాన్ని చంపాలే గాని రోగిని కాదు. ఒకరోజు మా డాడీ నిలేసి అడిగేసరికి ఏం చేయాలో తెలియక సుబ్రహ్మణ్యం పేరు అడ్డం వేసుకున్నాను. అతడు డాడీ ఫ్రెండ్ కొడుకు కాబట్టి తొందరపడి గొడవ చేయడని, ఈలోపు బోసుతో మాట్లాడొచ్చని అనుకున్నాను. కానీ నా అంచనా తారుమారయింది. దానివల్ల పాపం వీళ్ళిద్దరికీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఐఎమ్ సారీ. రమణికి ఆమెను చూస్తూ ఉంటే జాలి, ధైర్యం, గర్వం కలిగాయి. శ్రీలేఖ మళ్ళీ చెప్పసాగింది. నేను తల్లిని కావటానికి కారణం సుబ్రహ్మణ్యం అని అనాలోచితంగా చెప్పటంతో బోసుబాబుకు ధైర్యం వచ్చింది. ధైర్యంగా ఇలా రాగలిగాడు. ఇతడి వలన నాలాంటి ఇంకొంతమంది ఆడపిల్లలు మోసపోవటం నాకు ఇష్టం లేదు. అంచేతే ఇలా చేశాను. పతంజలి ఏడుస్తూనే అన్నాడు. ఇప్పుడు నీ బతుకేమిటమ్మా, ఆలోచించావా? బాధగా అన్నాడు. మగవాడి తప్పుని ప్రోత్సాహాన్ని ఆడది దాచేసుకోవటం చేతే వాళ్ళు మహారాజుల్లాగా దులుపుకు తిరిగేస్తున్నారు. ఇప్పుడు నేను చేసిన పనికి చట్టం శిక్షిస్తుంది, నాకు తెలుసు. సరిహద్దుల్లో శత్రువులను చంపితే బిరుదులిచ్చే ఈ ప్రభుత్వం నేను చేసిన పని తప్పంటుంది. జైలు శిక్ష వేస్తారు. ఏం పర్వాలేదు డాడీ, అక్కడే ప్రసవిస్తాను. శిక్షని నవ్వుతూనే అనుభవిస్తాను. విడుదలయ్యాక నేను నా బిడ్డ బతకటానికి ఈ సమాజం ఒక ఏర్పాటు చేయాలి. అది దాని నైతిక బాధ్యత అంది. బామ్మ 2 అడుగులు ముందుకు వేసింది. అమ్మాయి శ్రీలేఖ, చెప్పొద్దు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు అసహించుకున్నా. నా మనవడి నెత్తిన అపవాదు వేసినప్పుడు కోపగించుకున్నా. కానీ అమ్మా, ఈ క్షణంలో నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది. కారణం తెలీదు. బహుశా నేను ఆడదాన్ని కావటం చేతనేమో. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల నీలాగే ఉండాలని నేను అనుకుంటున్నా. కొత్త మార్గాన వెళ్ళే వాళ్ళకి కష్టాలు తప్పవు. ధైర్యంగా వెళ్ళిరా. నువ్వు తిరిగొచ్చే వరకు నేను బతికుంటే ఉంచమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. నీకు నీ బిడ్డకి సేవ చేస్తాను అంది. రమణికి చిత్రంగా దుఃఖం పొర్లుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. దూరాన్నించి పోలీసు సైరన్ వినిపిస్తోంది. అన్నపూర్ణమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. పతంజలి కూడా అదే స్థితిలో ఉన్నాడు. రామసూర్యం, హనుమయమ్మ పక్కగా ఒదిగి నిల్చున్నారు. సుబ్రహ్మణ్యం ఏడుస్తున్న రమణిని చూశాడు. అతడికి జాలనిపించింది. మెల్లిగా కదిలి ఆమెను సమీపించి ఆమె భుజాల చుట్టూ తన బలమైన చేతులుంచాడు. రమణి ఏడుస్తూనే అతడి భుజం పైన తలవాల్చింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.